నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా గురుగారు. మార్చి 3వ తారీఖున వచ్చేసి చంద్రగ్రహణం అంటున్నారు గురుగారు. అది ఏ సమయంలో ఉంటుంది మన కాలమానం ప్రకారం? అలానే ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి తెలియజేస్తూ గురుగారు. అలానే మనకి హోలీ పండుగ కూడా 3 లేకపోతే 4వ తారీఖా అని కొంచెం చిన్న కన్ఫ్యూషన్ ఉంది. అది కూడా ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులు కూడా ఈ యొక్క గ్రహణ సందర్భంగా అనేక సంబంధించినటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఏంటి, గ్రహణం మన భారతదేశంలో ఉంది, ఇంకా వేరే దేశంలో ఉంటుందా? అమెరికా లాంటి దేశాల్లో లేదు, చైనా, స్విట్జర్లాండ్, సింగపూర్, అలాగే మన భారతదేశంలో కనిపిస్తుంది. దీన్ని గ్రస్తోదయ కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటే 3వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకి ప్రారంభమై సాయంకాలం 6 గంటల 47 నిమిషాలకి పూర్తవుతుంది. 3 గంటల 20 నిమిషాల పాటు ఉండేటువంటి నిడివి 3 గంటల 27 నిమిషాల పాటు. అయితే ఈ చంద్రోదయం 6 గంటల 19 నిమిషాలకు అవుతుంది కాబట్టి 6 గంటల 19 నిమిషాలకి పట్టు స్నానము, 6 గంటల 47 నిమిషాలకి విడుపు స్నానం, ఈ మధ్యలో దేవతా పూజలు చేసుకోవడం అనేది ఒక వాద ప్రకారం చెప్తున్నాం, ఒక సిద్ధాంతం ప్రకారం. కానీ మనకు గ్రహణం అనేటువంటిది 3 గంటల 19 నిమిషాలకు ప్రారంభమైనది కంటికి కనబడదు, కంటికి కనిపించేదే మనం తీసుకోవాలి. కాబట్టి ఇలా కొంతమంది చెప్తున్నారు. ఏ తర్వాత మనకు సంపూర్ణ చంద్రగ్రహణం 3 గంటల 19 నిమిషాలకు ప్రారంభమై 6 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది. ఇది సింహ రాశిలో ఏర్పడుతుంది, పుబ్బా నక్షత్రంలో కలుగుతుంది. కాబట్టి పుబ్బ, పూర్వాషాఢ, భరణి నక్షత్ర జాతకులు మరియు సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడకూడదు. ఎవరైనా గ్రహణాన్ని చూడాలన్నా జల్లెడ పట్టుకొని, జల్లెడతో అయినా కానీ అడ్డం పెట్టుకునైనా, లేదా గుడ్డని అడ్డం పెట్టుకునైనా కానీ ఈ గ్రహణాన్ని చూస్తే మంచిది. ఎందుకంటే అతినీల లోహిత కిరణాలు అనేటువంటి గ్రహణ సందర్భంగా మన భూమిని తాకుతాయి. కాబట్టి ఆ సమయంలో మనం బయట తిరిగినా, లేదా గర్భవతులు బయట తిరిగినా గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో పెద్దవాళ్ళకైతే శారీరకంగా బలహీనంగా ఉన్న వాళ్ళకి చర్మ సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో బయట తిరగకూడదని అంటారు. కాబట్టి ఏదైనా నియమాలు అనేటువంటివి పాటించాలి. ఈ యొక్క గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత చంద్రగ్రహణ ప్రభావానికి 3 జాముల ముందుగా ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహణ శూల ఉంటుంది. అంటే ఉదయం 9 గంటల 19 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది గ్రహణ శూల, గ్రహణ వేద అని అంటారు. అంటే ఇప్పుడు జనరల్ గా గ్రహణం టైంలో మనం తినకూడదు, తాగకూడదు అని చెప్తారు కదా గురుగారు. మరి శూల ఆ టైం నుంచే, అంటే శూల ప్రారంభమైనప్పటికీ కూడాను గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి మన యొక్క గర్భం అనగా కడుపులో ఎటువంటి పదార్థాలు ఉండకూడదు. అందుకనే 11 గంటలకల్లా భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారనుకోండి, తర్వాత 3 గంటలకల్లా జీర్ణం అయిపోతుందనే ఉద్దేశం, కానీ 11 గంటలకు పూర్తి చేసుకోవచ్చు. అయితే ఈ సింహరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత మీనరాశి వారికి, మిథున రాశి వారికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి శుభయోగాలు కలుగుతాయి. మిగిలిన మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణార్థమై మన పీఠం ఆధ్వర్యంలో 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి గ్రహణానికి సంబంధించినటువంటి విధానాలు, నియమాలు ఏంటంటే 3 గంటల 19 నిమిషాల కల్లా కూడా మన ఇంట్లో పూజా మందిరం, దేవతా విగ్రహాలకి చక్కగా దర్భపోచలు వేయడం, ఇంట్లో తాగే నీటిలో కూరగాయలు, మాగాయలు వాటిట్లో దర్భపోచలు వేయడం, అలాగే నిలువ ఉన్నటువంటి పదార్థాల్లో దర్భపోచలు, మనకు పూజా స్టోర్లో దర్భ కావాలంటే దొరికితే అడుగుతూ ఇస్తారు. తర్వాత ఇంట్లో మధ్య హాలులో చతురస్రం కానీ షట్కోణం కానీ వేసి బియ్యపిండితో మధ్యలో దర్భపోచలు కొన్ని గనక ఉంచినట్లయితే, అలాగే తలుపులు, కిటికీలు అన్నీ ఆ గ్రహణ సందర్భంగా ఆ 3:30 గంటల పాటు మూసివేసేసి ఆ సమయంలో ఇష్టదేవత ఆరాధన కానీ, గురువుగారు ఇచ్చినటువంటి మంత్రోపదేశం కానీ, లలిత, విష్ణు, శివ సహస్రనామ పారాయణాలు కానీ, అలాగే దత్తాష్టకం, కాలభైరవాష్టక పారాయణాలు కానీ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయాలి. ఎందుకనంటే మామూలు సమయంలో బయట 1000 సార్లు ఒక నామం జపం చేస్తే గ్రహణ సమయంలో ఒక్కసారి చేస్తే అంత ఫలితం వస్తుంది. ఇక ఈ తదనంతరం చక్కగా
ఇల్లంతా కూడా పట్టు విడుపు స్నానాలు ఎలాగో చేస్తాము. 3:19 నిమిషాలకి పట్టు, 6:47 విడుపు స్నానం చేసి చక్కగా ఇల్లంతా కూడాను శుభ్రపరచుకొని, పూజా మందిరాన్ని కూడా శుభ్రపరచుకొని చక్కగా దీపారాధన చేసి మళ్ళీ ఆ దేవతా విగ్రహాలకి అభిషేకము, అర్చన కార్యక్రమాలు జరిపించి నైవేద్యం పెడితే సరిపోతుంది. ఇక ప్రధానంగా గర్భిణీ స్త్రీలు మాత్రము బయట తిరగకూడదమ్మా. ఈ సందర్భంగా ఇంట్లో చాలా మనకు మామూలుగా కూర్చోవచ్చు, ఇలా మీరు కూర్చున్నట్టుగా కూర్చోవచ్చు, దేవతా పారాయణాలు చేసుకోవచ్చు, నామజపాలు చేసుకోవచ్చు. అయితే ఆశౌచము అంటే ఎవరైనా కుటుంబంలో రక్త సంబంధీకుల్లో ఎవరైనా చనిపోయినా, లేదా మన కుటుంబాల్లో మన దగ్గర బంధువులు రక్త సంబంధీకులు ఎవరైనా పిల్లలు కలిగినా దాన్ని ఆశౌచం అంటారు. ఆ సందర్భంగా ఇవేవి గ్రహణ సందర్భంగా ఇవి పాటించకూడదు, నియమాలు పాటించకూడదు, పూజాది కార్యక్రమాలు చేయకూడదు, లేదా దైవనామస్మరణ చేసుకోవచ్చు, తప్పులేదు. అలాగే ఆడవాళ్ళకి సహజంగా వచ్చేటువంటి మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఋతుక్రమంగా. ఆ సమయంలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క గ్రహణం కూడా ఆ సందర్భంగా వస్తే వాళ్ళు దూరంగా ఉండడమే మంచిది. ఇల్లు అవన్నీ కడగకూడదు. అట్లాంటి వాళ్ళు వాళ్ళ మారుగా వాళ్ళ పిల్లలు కానీ భర్త కానీ ఎవరైనా కానీ ఇల్లంతాను కడగొచ్చు. ఈ యొక్క ఋతుక్రమంలో ఉన్న ఆడవాళ్ళు మాత్రం ముట్టుకోకూడదు. ఇది నియమాన్ని పాటించాలమ్మా. ఇక తదనంతరం 3వ తారీఖు రోజున 4వ తారీఖు రోజున అనేటువంటి సందేహము చాలా మందికి ఉంటుంది. కానీ హోళీ పండుగ అనేటువంటిది మనం 3వ తారీఖు రోజున జరుపుకోవచ్చు. ఎందుకనంటే 4వ తారీఖు రోజున నార్త్ ఇండియన్స్ జరుపుకుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆచరించే మానము అంటే సౌరమానము, బారహస్పత్య మానము, చాంద్రమానం. కాబట్టి చాంద్రమానాన్ని అనుసరించి మనం చేస్తున్నాం. కాబట్టి పౌర్ణమి అనేటువంటిది 3వ తారీఖు రోజునే ఉన్నది. కాబట్టి సాయంత్రం 5 గంటల తర్వాత పౌర్ణమి వెళ్ళిపోతుంది. కానీ సూర్యమానం ప్రకారం వాళ్ళు 4వ తారీఖు రోజున కొన్ని చోట్ల ప్రాంతంలో చేసుకుంటారు. కానీ మనం మాత్రం 3వ తారీఖు రోజున చేసుకోవచ్చు. కానీ 12:30 లోపల ఆ పండుగ అంతా కూడా పూర్తి చేసుకొని, ఆ హోళీ పండుగలు అవన్నీ కూడా పూర్తి చేసుకొని స్నానం ఆచరించి భోజనం చేయడం అనేటువంటిది మంచిది. ఇక శ్రాద్ధాది కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు గ్రహణ శూల అనేటువంటిది 9:19 ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ సందర్భంగా శ్రాద్ధాది కార్యక్రమాలు చేయకూడదు. గ్రహణం విడిచిన తర్వాత శ్రాద్ధ క్రియలు అనేటువంటి చేసుకోవాలి, లేదా మరుసటి రోజునైనా కానీ చేసుకోవాలి, చేసుకోవాలమ్మా. అయితే ఇక్కడ చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే ఈ సందర్భంగా ఈ గ్రహణ ఏర్పడుతున్నటువంటి కారణం చేత కొన్ని రాశుల్లో జన్మించిన వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగాలు, చక్రవర్తులు అవుతారు, కుబేరులు అవుతారు, అసలు పట్టిందల్లా బంగారమే అని కొన్ని రాశుల వాళ్ళకి, కొన్ని రాశుల వారికి మృత్యుగండము, మరణమే అన్నట్టుగా, కొన్ని రాష్ట్రాల వాళ్ళు వీధిన పడతారు, అడుక్కు తింటారు, బిచ్చగాడుగా మారిపోతారు. ఇలా థంబ్నెయిల్స్ పెట్టి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. గ్రహణాలు అనేటువంటివి ఏర్పడినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు సాధారణంగా కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు చెప్పినటువంటి మీనరాశి, మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశిలో వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకున్నాం. కాబట్టి గ్రహణ తదనంతరం కొన్ని రోజుల పాటు వాళ్ళు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో 100 రూపాయల లాభం అనుకోండి సాధారణంగా రోజుల్లో, ఈ గ్రహణ ప్రభావంలో ఒక 150 రూపాయలు రావచ్చు. ఈ ప్రభావం ఎన్నాళ్ళు ఉంటుంది? ఒక 3 నెలల వరకు ఉంటుంది. నష్టపడేటువంటి జాతకాలు రాశులు చెప్పబడ్డాయి. మేషము, వృషభము, కర్కాటకము, సింహము, కన్య, ధనస్సు, మకర, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు. నష్టం అంటే 100 రూపాయలు నష్టపోయే చోట 150 రూపాయలు నష్టపోతారు. కానీ ఈ 150 రూపాయలు కూడా నష్టపోకుండా ఉండాలి అని అంటే ఈ రాశుల్లో ఏవైతే మంచిగా లేవని చెప్పబడిన రాశులు ఉన్నారో ఆ రాశుల వాళ్ళందరూ కూడా చక్కగా ఆ ఇంట్లో కూర్చొని చక్కగా జపము కానీ ఏదైనా దేవతారాధన కానీ చేసుకుంటే ఆ 50 రూపాయల నష్టం కూడా లేకుండా సాధారణంగా ఉండే జీవితమే ఉంటుంది. అయితే వీక్షించేటువంటి కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులు చాలామందికి ఒక సందేహం ఉంటుందమ్మా. ఏంటంటే మేము అందరం బయట ఉంటాము, ఆఫీసులో ఉంటాము, ఆ సమయంలో రోడ్డు మీద ఉంటాము, హాస్పిటల్లో ఉంటాము, ట్రైన్లో, ఎయిర్ప్లేన్లో, బస్ స్టాండ్లో, ఎక్కడో చోటు ఉంటాం. మరి అవన్నీ మనకు తెలియదు కదా. మరి ఎలా మేము పట్టు విడిపి స్నానం మేము ఆచరించలేము? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, హోమ్ మేకర్గా ఉన్నవాళ్ళు ఇంట్లో పెద్దలు చేస్తారు, పిల్లలు చేస్తారు, పిల్లలు ఏమో స్కూల్కి పోతారు, ఇవన్నీ కదా. మరి స్కూల్ నుంచి వచ్చే సమయము, ఆ సమయంలో అంతా పిల్లల గురించి ఆలోచించడమే ఉంటుంది. కానీ మేము జపాలు చేసుకుంటూ కూర్చొని పూజలు చేసుకుంటూ కూర్చోలేం కదా. మరి పట్టు విడిపి స్నానం బయట ఉన్న వాళ్ళని మనం ఎలా చేయాలి అంటే దానికి మనకు ఉపాయం చెప్పబడి ఉంది. ఏమీ లేదమ్మా, చక్కగా ఒక చిన్న వాటర్ బాటిల్, ఒక 10 రూపాయలు పెడితే ఒక చిన్న వాటర్ బాటిల్ వస్తుంది, చక్కగా పెట్టుకోవడం. ఎక్కడ ఉన్నా 3:19 చక్కగా ఆ వాటర్ బాటిల్లో నీళ్లు తీసుకొని నారాయణుని స్మరించుకుంటూ, ఈశ్వరుని స్మరించుకుంటూ, పుండరీకాక్ష అన్నట్టుగా పట్టు స్నానం చేస్తున్నట్టుగా భావిస్తూ శిరస్సును జల్లుకొని గాయత్రి మంత్రాన్ని 3 సార్లు చదువుకుంటే చాలు. అలాగే విడుపు సమయంలో కూడా ఆ విధంగా విడుపు నీళ్లు చల్లుకొని చేసుకుని విడుపు స్నానం చేస్తున్నాననే భావన కలిగితే చాలు. ఆ నీరు చల్లుకున్న అయిపోతుంది. అలాగే 2 పాదాలకు సంబంధించినటువంటి బొటన వేలి మీద నీరు చల్లుకున్న స్నానం ఆచరించిన ఫలితం పవిత్రులం అవుతాము. ఇక 3:19 నుంచి 6:47 వరకు మధ్యకాలం ఆ 3 గంటల సమయం ఉంటుంది కదమ్మా. ఆ సమయంలో ఏ పని చేసినా ఖాళీ సమయం దొరికినప్పుడల్లా
ఇష్టదేవత ఆరాధన, ఈశ్వరుడు ఇష్టమైతే శివాయ నమః, నారాయణుడు ఇష్టమైతే నారాయణాయ నమః, అమ్మవారి ఇష్టమైతే శ్రీమాత్రే నమః జపం చేసుకుంటూనే ఉండండి ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా. ఓకే. కాబట్టి చక్కగా ఇవన్నీ కూడాను పాటించవచ్చు. ఈ గ్రహణ సందర్భంగా ఏర్పడేటువంటి దుష్పరిణామాలు కేవలం ప్రపంచానికి సంబంధించినటువంటి దోషాలకి చెప్పబడి ఉంది తప్ప వ్యక్తిగతమైన జీవితాల్లో అంత ప్రభావాన్ని చూపేదిగా ఏది లేదమ్మా. కాకపోతే ఇప్పుడు నడుస్తున్నటువంటి యుద్ధాలు నడుస్తున్నాయి. ఉక్రెయిన్, రష్యా, అమెరికా, ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, తైవాన్, జపాన్, ఇలాంటి యుద్ధాలు మోహరింపు ఎక్కువగా ఉన్నాయి. యుద్ధ ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు బద్దలవ్వడాలు, లేకపోతే అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ సామాజికంగా ప్రమాదాలు జరుగుతాయి తప్ప వ్యక్తిగతమైన జీవితంలో పెద్ద ఇబ్బందులు అంటూ ఉండవు. కాకపోతే దీని తదంతా మీరు అడిగినట్టుగా 3 నెలల వరకు దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి చక్కగా జాగ్రత్తలు పాటించండి. ఇటువంటి గ్రహణ సమయం మళ్ళీ పరాభావనామ సంవత్సరంలో గ్రహణం లేదు, 2026లో లేదు. ఇది ఒక్కటే ఆఖరి సంపూర్ణ చంద్రగ్రహణము మన భారతదేశంలో కనిపిస్తుంది. కాబట్టి అందరూ దీనిని ఆచరించవచ్చు, తరించవచ్చు. పైగా ఈ యొక్క గ్రహణ సందర్భంగా చేసే మంత్ర జప అనుష్ఠానాలు ఏవైతే ఉంటాయో అవి చాలా బలాన్ని ఇస్తాయి. దేవతాశక్తిని మనకు తొందరగా అతి శీఘ్రంగా కలగడానికి ఈ గ్రహణ సమయం ఉపయోగపడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ గ్రహణ సందర్భంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఎవరైతే బాగా బాధిస్తారో ఈ యొక్క మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనస్సు, మకర, కుంభరాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణార్థమై వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని చెప్పబడినటువంటి మంత్ర దేవత ఆరాధన లేదా మన పీఠమాధుర్యంలో 4వ తారీఖు సాయంకాలం 6 గంటలకు జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క రాశిలో జన్మించిన వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. దీంతో పాటుగా శని ప్రభావం కూడా ఉంది కాబట్టి శని దోష నివారణ పూజల హోమాలు కూడా జరిపించి శక్తిపాదం చేసినటువంటి కరంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.